కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన కేజ్రీవాల్ భార్యతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ప్రచార సభలు, రోడ్ షోలు. రాష్ట్రంలో బీజేపీ బి టీం నడుస్తోంది. రాహుల్ గాంధీ ఢిల్లీలోని కన్నాట్ ప్రాంతంలోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయాన్ని ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో భార్య సునీతతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్, ఇతర పార్టీ నేతలు కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు. దర్శనం అనంతరం కేజ్రీవాల్ నేరుగా ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ 1 గంట ప్రెస్ మీట్లో మాట్లాడనున్నారు. ఆ తర్వాత భోజనం చేసి సాయంత్రం 4 గంటలకు దక్షిణ ఢిల్లీలో, సాయంత్రం 6 గంటలకు తూర్పు ఢిల్లీలో రోడ్ షోలో పాల్గొంటారు. ఈ రోడ్ షోలో పాల్గొనాల్సిందిగా ఢిల్లీ వాసులను కేజ్రీ ఎక్స్ వేదికగా ఆహ్వానించారు. మరోవైపు ఢిల్లీలో మే 25న 6వ విడతలో లోక్సభ ఎన్నికలు జరగనున్న విషయమూ తెలిసిందే. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. నేడు చిత్తూరు, నంద్యాల నియోజకవర్గ ప్రజాగలం ఎన్నికల సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. ప్రచారం అనంతరం ఈ రోజు రాత్రి 7 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ప్రజాగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 90 నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ప్రచార సభలు, రోడ్ షోలు నిర్వహించారు. రోజుకు 3 నుంచి 5 సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు. 5 ఏళ్లుగా ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. 99% హామీలన్నీ పూర్తి చేశాడంట. చేశాడా అని అడుగుతున్నా. మీ జీవితంలో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా. ఇంకొక పక్క అక్కలకు, చెల్లెమ్మలకు ఇళ్ళు కట్టాడంట. ఏం కట్టాడా? ఇళ్ళు బాగున్నాయి కదా. మీరందరూ ఆ ఇంట్లోనే ఉన్నారు కదా, ప్యాలెస్ లో కదా. జగన్ ప్యాలెస్ లో ఉండే అలవాటు మీకు కూడా ఒక ప్యాలెస్ కట్టించాడా? లేదమ్మా, కట్టాడు. చెప్తున్నాడమ్మా ఆయన కట్టానని. కట్టలేదా? అరే నేనే మోసపోయానా? అంటే ఎలాంటి పిచ్చోడంటే ఊహాగానంలో ఉన్నాడు. నేను విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నా, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ ఉంది, ఇడుపులపాయలో ఉంది, బెంగళూరులో ఉంది. ఈ పేదవాళ్ళు కూడా ప్యాలెస్ ఉందని ఆనందపడమంటున్నాడు మిమ్మల్ని అందరినీ. వస్తుంది ఆనందం మీకు. నేను కట్టిన టిట్కో ఇళ్ళు మీకు ఇచ్చుంటే అది ఒక ఆస్తి తయారయ్యేది. దాన్ని చెడగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నన్ను నమ్మద్దంటాడు, ఆయన నమ్మాలంట. నమ్మతారా తమ్ముళ్ళు? మీ మెడకు మీరే నేనేదో డబ్బులు ఇస్తానంట, ఆయన డబ్బులు ఇవ్వడంట. నేను అడుగుతున్నా ఒక మాట. ఈరోజు గ్రామఫోన్ రికార్డు మరిగా అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు మళ్ళా వేస్తానే ఉంటాడు. ఈ ఎన్నికల సమయంలో ఇద్దప్ప వేరే ఏమీ తెలియని వ్యక్తి, ఏమీ చెప్పలేని వ్యక్తి, భవిష్యత్తులో ఏం చేస్తాడో చెప్పే దమ్ము లేని వ్యక్తి. నేను అందుకే హామీ ఇస్తున్నా, నేను వస్తానే సంపద సృష్టిస్తా,
ఆదాయాన్ని పెంచుతా, పేదవాళ్లకు పంచుతా మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు నేను మీ అందరి దగ్గర ఒకటి హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే సూపర్ 6 తీసుకొచ్చాను. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లో కూడా నిజమైన హీరో, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. తమ్ముళ్ళు ఆయన అవమానాలు పడ్డాడు, నేను అవమానాలు పడ్డా సైకో వల్ల. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఏమన్నా పని చేశాడా? పని? ఈరోజు జనసేన జెండాలు పట్టుకొని అల్లు అర్జున్ వస్తే ఇలాంటి తప్పుడు రాజకీయాలు, చవక రాజకీయాలు ఎవరన్నా చేస్తారా తమ్ముళ్ళు? మీ ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్, తప్పు లేదు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ అధ్యక్షుడు అవునా కాదా? అది వేరే పార్టీలు వాడుకోవడం నీతి బాహ్యం అవునా కాదా? తప్పవునా కాదా? అన్ని చీకటి రాజకీయాలు, అసహ్యమైన రాజకీయాలు, చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఈ సైకోలంతా. పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే ఒక చిన్న సైకో ఈ నంద్యాలలో ఉన్నాడు, అంతే తేడా. విశాఖపట్నం పెందుర్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్యోగస్తులుగా పనిచేశారు, ప్రజాప్రతినిధులుగా కాదు. వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన ప్రజాప్రతినిధులు బానిసలుగా పనిచేశారు గాని వీళ్ళు నాయకులు కాదన్న పంచకర్ల రమేష్ బాబు. శాంతి భద్రతా లోపం, ఆడపిల్లలు స్వతంత్రంగా తిరగలేని పరిస్థితి, లా అండ్ ఆర్డర్ గతి తప్పిందని అన్నారు. సుందర విశాఖపట్నం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ సామ్రాజ్యంగా ప్రపంచ దేశాలకు తెలియజేసిన ప్రభుత్వం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ, అటువంటి మన రాష్ట్రాన్ని ఈరోజు డ్రగ్స్ రాజధానిగా తయారు చేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ ఉమ్మడి కూటమిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం అని అన్నారు. వైసీపీలో ఉప ముఖ్యమంత్రిగా చేసిన ముత్యాల నాయుడు కనీసం తన సొంత ఊరు, సొంత జిల్లాలోని అభివృద్ధి చేయని ఈయన రేపు ఎంపీగా గెలిస్తే ప్రజలకు ఏం చేయగలరని అన్నారు. అదే మన ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మనం గెలిపించుకుంటే తప్పకుండా మన అనకాపల్లి జిల్లా అభివృద్ధి చేయగలిగే దమ్మున్న నాయకుడిని. ఢిల్లీలో ఆయన పలుకుబడి, దేశ ప్రధానితో ఉన్న స్నేహం, మన రాష్ట్ర, మన జిల్లా అభివృద్ధికి కృషి చేసే మంచి నాయకుడు అని అన్నారు. సీఎం రమేష్ గుర్తు కమలం గుర్తుకు, అలాగే నాకు జనసేన గుర్తు గాజు గ్లాస్ గుర్తుకే ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మేము పని 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 అంటే ఆయన అవినీతి 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 అంటా ఉన్నాడు. మిమ్మల్ని మీ రాష్ట్రాన్ని బాగు చేయటం ఆయనే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఎవరి తరం కాదు అని కూడా ఆయన చెప్పేశారు. మరి రాష్ట్రం బాగుండాలి, భావితరాలు మన బిడ్డల జీవితాలు బాగుండాలి అంటే మనం ఒక మంచి నిర్ణయం చేయాలమ్మా. ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఒక నిర్ణయానికి వస్తేనే ప్రభుత్వాలు మారుతాయి. ఏ ప్రభుత్వంగా గద్దెనెక్కుతా ఉంది. ఇది చరిత్ర. ఈ చరిత్రను మళ్ళీ సృష్టించాలంటే మీరు నడుం బిగించాలి, మీరు ముందుకు రావాలి. మిమ్మల్ని అందరినీ బటన్ నొక్కుతున్నానని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నాడమ్మా. బటన్ నొక్కుతున్నానని చెప్పాడు కానీ 10 సార్లు మీకు కరెంటు ఛార్జీలు పెంచాననే రోజున చెప్పాడా? అన్నా క్యాంటీన్లు తీసేసానని ఎప్పుడైనా చెప్పాడా? ఎవరన్నా యాక్సిడెంట్లు చనిపోతే 5 లక్షల బీమా ఉండేది, కాలేజ్ జరిగితే 3 లక్షలు ఇచ్చేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర నేను ఎమ్మెల్యేని. అన్ని కుల కార్పొరేషన్లు పటిష్టపరిచి విదేశీ విద్య నుంచి కుల కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చి మీ కాళ్ళ మీద మిమ్మల్ని నిలబడేట్టు చేశాం. పొదుపు సంఘాలను ఆదుకున్నది కానీ పెట్టింది కానీ చంద్రబాబు నాయుడు గారు. అది కాదా? అది అవునా కాదా మీకే తెలుసు. మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి
స్వశక్తి మీద మిమ్మల్ని నిలబెడితే ఎన్టీ రామారావు గారు అయితే ఆస్తుల సమాన హక్కు కల్పించి మిమ్మల్ని గౌరవించారు. ఆ తర్వాత నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడల్లా తలెత్తు తిరిగేలాగా మిమ్మల్ని మగవాళ్ళకి సమానంగా మిమ్మల్ని తయారు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజుల్లో మా మాట మగవాళ్ళ మాట నడవట్లేదంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించి మీ అందరికీ డబ్బు సంపాదించడం నేర్పి మమ్మల్ని అందరినీ మా గౌరవం తగ్గించేది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. కమలం గుర్తు పక్కన బ్లూ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కినట్లయితే ప్రెస్ చేస్తే లైట్ వెలుగుద్ది. తర్వాత ఎంపీ గారికి ఓటు పడుద్ది. ఎంపీ గారికి ఓటేశారంటే అభివృద్ధికి మీరు ఓటేసినట్టే తప్ప వ్యక్తిగతంగా ఆయనకి పదవులు ఆయనకి ఏం గొప్ప కాదు. రాజ్యసభ మెంబర్గా 2 సార్లు చేశాడు, పిలిచి పదవి ఇస్తారు ఆయనకి. ఈ ప్రాంత అభివృద్ధి కోరుకుని వెనకబడిన అనకాపల్లి పార్లమెంటుని ముందుకు తీసుకెళ్దామని ఒక సంకల్పంతో వచ్చిన వ్యక్తమ్మ సీఎం రమేష్ గారు. అలాగే నా తర్వాత ఆయన ఓటేసి బయటకు వచ్చిన తర్వాత నా ఓటు స్లిప్ ఇస్తారు. 7వ నెంబర్ సీరియల్లో మీకు ఒక గుండుతో బట్టతలతో ఒక వ్యక్తి కనపడతాడు. అందరికీ జుట్టు ఉందమ్మా, నాకే తప్ప. మొన్న అనుకున్నాను జుట్టు లేకపోవడం, ఇప్పటి వరకు బాధపడ్డాను. ఈ ఎలక్షన్ వచ్చిన తర్వాత 7వ నెంబర్ కింద 8వ నెంబర్ కూడా వీళ్ళు ఒక ఇండిపెండెంట్ తయారు చేసి వాడి పేరు కూడా రమేష్ అమ్మ. అందుకని ఈ నెంబర్ మీరు గుర్తుపెండి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల శనివారం కడపలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ పాదయాత్ర తన భారత్ జోడో యాత్రకు స్ఫూర్తి అని, పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవచ్చునని వైఎస్ఆర్ తనతో చెప్పేవారని అన్నారు. తన తండ్రి రాజీవ్ గాంధీ వైఎస్ఆర్ సోదరులా ఉండేవారని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ ఏపీకి కాదు దేశానికే దారి చూపించారని కొనియాడారు. రాష్ట్రంలో బీజేపీ బి టీం నడుస్తోందని, బీజేపీ అంటే చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. बाजार में मोहब्बत की दुकान खोली तो ये इसमें राजशेखर रेड्डी जी की सोच थी. నేను భారతదేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా విద్వేషపు వీధుల్లో ప్రేమ దుకాణాలు తెరిచానంటే అది రాజశేఖర్ రెడ్డి గారు కల్పించిన ఉత్సాహం, ఆయన ఆలోచన, ఆయన ప్రోద్బలం, ఆయన ప్రోత్సాహం. राजशेखर रेड्डी की जो पॉलिटिक्स थी, सोशल जस्टिस की पॉलिटिक्स, वेलफेयर की पॉलिटिक्स, जनता की पॉलिटिक्स आज आंध्र प्रदेश में नहीं रही. రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయం ఎప్పుడు పేదల కోసం రాజకీయం, సామాజిక న్యాయం కోసం రాజకీయం, ఏమి లేని వారి కోసం రాజకీయం. కానీ వారు ఆలోచించిన రాజకీయం ఈ రోజు ఈ రాష్ట్రంలో లేదు. आज आंध्र प्रदेश में बदले की राजनीति चल रही है. కానీ ఇప్పుడు మార్పులతో కూడినటువంటి రాజకీయం మాత్రమే నడుస్తుంది. राजशेखर रेड्डी दिल्ली में आंध्र की आवाज को रिप्रेजेंट करते थे. రాజశేఖర్ రెడ్డి గారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆలోచనలు అక్కడ ప్రతిధ్వనించేవారు. आज आंध्र प्रदेश को बीजेपी की बी टीम चलाती है. ఈ రోజు ఈ రాష్ట్రాన్ని బీజేపీ యొక్క బి టీం నడిపిస్తుంది. बीजेपी की बी टीम का मतलब बी फॉर बाबू, जे फॉर जगन, पी फॉर पवन. బీజేపీ యొక్క బి టీం అంటే బాబు, జగన్, పవన్ అని అర్థం. बाबू అనకాపల్లి బీజేపీ ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనతో నడిచిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే ఉత్సాహంతో ఓటింగ్ అత్యధికంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి పరిధిలోని కూటమి అభ్యర్థులు 7 స్థానాలలో తాము గెలుపొందుతామని అన్నారు. తాను ప్రత్యేకంగా నియోజకవర్గాల్లో సర్వే చేయించానని, అభ్యర్థులంతా గెలుపు దిశగా పయనిస్తున్నారని అన్నారు. అనకాపల్లి ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అంబానీ, అదానీలతో తాను మాట్లాడానని, త్వరలో కార్యరూపం దాలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
జగన్ అరాచక పాలనకు ప్రజలంతా విసుగు చెందారని, దాని ఫలితమే పోస్టల్ బ్యాలెట్లు ప్రపంచమని అన్నారు. ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. జగన్ ప్రభుత్వానికి ఓటమి ఖాయమని, అందుకే జగన్ రెడ్డి లండన్ పయనమయ్యేందుకు సిద్ధమయ్యారని అన్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో అత్యధికంగా యువత ఓటర్ నమోదు చేసుకున్నారని, వారందరూ కూటమిపైనే చూస్తున్నారని అన్నారు. యువతపై తాను ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నానని, వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తనదని సీఎం రమేష్ మరోసారి స్పష్టం చేశారు. మాడుగుల, పెందుర్తి, పాయకరావుపేట, ఎలమంచిలి, నర్సీపట్నం నియోజకవర్గ కూటమి నాయకులకి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. ఈ స్లోగన్తో మేము ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అదే జరిగి తీరుతుంది. ఏదైతే ఆయన వ్యతిరేక ఓటు చీలనివని అన్నాడో ఆ వ్యతిరేక ఓటు చీలకుండా ఈరోజు కూటమి వస్తుంది. ఆయన కన్న కలలు నిజమవుతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను చెప్తున్నా, అసెంబ్లీలు కూడా దాదాపు 21 కంటెస్ట్ చేస్తే 19 నుంచి 21 గెలిచే అవకాశం ఉంది జనసేన. బీజేపీ కూడా దాదాపు 6-7 సీట్లు గెలిచే అవకాశం ఉంది. తెలుగుదేశం కూటమిలో 120 సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఏమాత్రం అనుమానం లేదు. గాలి అలా వెళ్ళింది, వైసీపీని బంగాళాఖాతంలోకి తోసేసింది ఈ గాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి లండన్ అనే కార్యక్రమాన్ని పెట్టుకొని వెళ్తున్నాడు. వెళ్ళినా కూడా ప్రజలు రేపు నొక్కే బటన్తో అతను తిరిగి ఆంధ్రప్రదేశ్ రావాల్సిందే. ఇక్కడ జరిగిన అన్యాయాలన్నీ కూడా అతను ఫేస్ చేయాల్సిందే. ఏమాత్రం అనుమానం లేదు. ఇక్కడ రాజ్నాథ్ సింగ్ వచ్చినప్పుడు ఇక్కడ అదే విషయం చెప్పాడు. ప్రధానమంత్రి రాజంపేటలో అదే విషయం చెప్పాడు. ఈరోజు అమిత్ షా గారు కూడా అదే విషయం మొన్న ధర్మవరంలో అదే చెప్పాడు. ఈరోజు భీమవరంలో కూడా అదే చెప్పబోతున్నాడు. వాళ్ళు చేసిన అన్యాయాల్ని, అక్రమాల్ని అన్ని కూడా ఈ ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఎవరికి ఏ విధంగా న్యాయంగా, ధర్మంగా ఎవరు ఇక్కడైతే వారు అన్యాయం చేశారో వారు శిక్షార్హులు అని చెప్పేసి తెలియజేస్తూ, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అక్కడ మిగతా ఇక్కడేమో పెందుర్తి ఏమో యూనివర్సిటీస్ ఉన్నాయి, అక్కడేమో ఇంజనీరింగ్ కాలేజీలు. ఈ ఇన్బ్యాలెన్స్ అనేది అందరికీ ఒకటే విధంగా డెవలప్మెంట్ వచ్చే విధంగా మాడుగుల, చోడవరంలో హైవే కనెక్టివిటీ, అట్లా స్టేట్ హైవే కనెక్టివిటీ చేస్తే అక్కడ రైతులకు మంచి జరుగుతుంది, భూముల విలువలు పెరుగుతాయి. అలాగే ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఉందో అది కంప్లీట్ చేయాలా, పోలవరం కెనాల్ కంప్లీట్ చేయాలా, ఇంటింటికి నీళ్లు ఇవ్వాలా. అక్కడ చెరుకు రైతులకి ఏదైతే ఉందో చెరుకు రైతులకి ఇథనాల్ ప్లాంట్స్ వచ్చే విధంగా, చెరుకు ఎంత పండిస్తే అంత క్రషింగ్ అయ్యే విధంగా, ప్రతి రైతుకు బంగారు బాట అయ్యే విధంగా చేస్తామని చెప్పేసి మేము ఈ 17 రోజులు కూడా నేనే ఖాళీగా ఉండను. కౌంటింగ్కి 20 రోజులు గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో ఏ విధంగా ఇక్కడ డెవలప్ చేసేదానికి ఆల్రెడీ ఒక కన్సల్టెన్సీకి ఇస్తున్నాం. ఆ కన్సల్టెంట్ రిపోర్ట్స్ వచ్చిన ప్రకారం ఇక్కడ అందరికీ ఉద్యోగ అవకాశాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్, అలాగే వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలని అన్ని అనుసంధానం చేసుకుంటాం. అలాగే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన కేజ్రీవాల్, భార్యతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ప్రచార సభలు, రోడ్ షోలు. రాష్ట్రంలో బీజేపీ బి టీం నడుస్తోంది, రాహుల్ గాంధీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.